ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై జీఎస్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది? తెలంగాణ ఖజానాపై ఎంత భారం పడుతుంది? జీఎస్టీతో సర్కారు చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు మధ్యలోనే ఏమైనా ఆగిపోతాయా? జీఎస్టీ విషయంలో కేసీఆర్ ఎందుకు సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలు ముందు వరుసలో ఉన్నాయి. మిషన్ భగీరథపై 6,000 కోట్లు, మిషన్ కాకతీయపై 4,000 కోట్ల భారం పడనున్నట్టు తెలుస్తోంది. వీటి తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు సర్కారు పెద్దపీట వేసి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గతంలో వ్యాట్ రూపంలో కేవలం 5% మాత్రం పన్నులుండేవి. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై 12% జీఎస్టీ వేసింది. సర్కారు ప్రస్తుత పరిస్థితిలో 12% జీఎస్టీని భరించే అవకాశం లేదు. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు పూర్తి కావడం కష్టంగా మారింది. సాగునీటి ప్రాజెక్టులే కాదు, అభివృద్ధి, సంక్షేమ పనులపైన జీఎస్టీ ప్రభావం చూపనుంది. 1,000 కోట్లు కేంద్రం ఖజానాలో జమ అవుతుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి అరకొర నిధులే వస్తున్నాయి. దాదాపు 19,000 కోట్ల భారం సర్కారుపై పడుతుందని ఆర్థిక శాఖ చెబుతోంది. మొదటి 2 దశల్లో మిషన్ కాకతీయ పనులకు 5% వ్యాట్ మాత్రమే చెల్లించారు. మిషన్ కాకతీయలో 70% చెరువు పనులు పూర్తి చేశారు. మరో 30% పనులు మాత్రమే చేయాల్సి ఉంది. ఇందుకోసం సర్కారు 1,600 కోట్లు జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. 1,000 కోట్లు ఖజానాపై భారం పడుతూ ఉండడంతో కేసీఆర్ కేంద్రంపై సీరియస్గా ఉన్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై 12% జీఎస్టీ పడేది ఉత్తిదేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. సిమెంటు, స్టీలు వినియోగించని పనులు చేసే కాంట్రాక్టులపైనే కొంత భారం పడుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్టు 19,000 కోట్ల భారం పడుతుందన్నది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ అనేది వస్తుంది కాబట్టి, అంటే స్టీల్ మీద, సిమెంట్ మీద, వీటన్నిటి మీద ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి, ఆ ఇన్పుట్ ట్యాక్స్ ఏమో అంతకుముందు మనకు వచ్చేది కాదు కాబట్టి ఆ ఇన్పుట్ ట్యాక్స్ని కూడా కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం 1 లేదా 1.5-2% కన్నా తేడా రాదని మాత్రం అందరూ నిర్ద్వందంగా ఒప్పుకుంటున్నారు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి అగ్రిమెంట్ ప్రకారం, అంటే వాదన ప్రకారమే కనుక మనం తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వస్తున్నట్లుగా కనపడుతున్న మాట వాస్తవమైనా, అది వీళ్ళు చెప్తున్నంతగా 12% అయినా కానీ అంతా నష్టం వచ్చే అవకాశం లేదు. అయితే జీఎస్టీతో ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరిగిపోతాయని, కేంద్రం జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కేసీఆర్ భగ్గుమంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ద్విముఖ వైఖరి అనుసరిస్తున్నారా? ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టాలన్న ప్లాన్ వేశారా? ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై 12% జీఎస్టీ చెల్లిస్తే రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతుంది. దీన్నే క్యాష్ చేసుకునేందుకు కేసీఆర్ ప్రణాళిక రచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు 12% జీఎస్టీ చెల్లిస్తే తెలంగాణ ఖజానాకు భారీగా నష్టం జరుగుతుంది. ప్రాజెక్టులు పూర్తయితే తమ ఖాతాలోకి వేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ పూర్తి కాకపోతే ఆ నిందను కాంగ్రెస్, బీజేపీల మీదకు నెట్టేసి ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కోర్టుల్లో కేసులను పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను ఇరుకున పెడుతోంది ప్రభుత్వం. జీఎస్టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి జీఎస్టీకి మద్దతు తెలిపినప్పుడు చాలా పొగడతలతోన మోడీని ముంచెత్తేసిండు. సడన్గా మరి ఇప్పుడు గొంతు మార్చిండు. మరి మొన్నటిదాకా ఒక మాట, మరి ఇప్పుడు కొత్త మాట. అంటే ఈ మాటలకు మారడానికి దాని అర్థం ఏముందో, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏముందో వెల్లడించాలి. రాష్ట్రంలో బీజేపీ నేతల దూకుడుకు కళ్ళెం వేయాలనుకున్న కేసీఆర్ కు జీఎస్టీ ఈ అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో తెలంగాణలోని ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా 12% జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. దీన్నే బీజేపీపైకి అస్త్రంగా ప్రయోగించనున్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే జీఎస్టీ భారంతో పనులు వేగంగా ముందుకు సాగలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వమేనంటూ ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ నేతల ప్లాన్ కు ఎత్తులతోనే చిత్తు చేస్తున్నారు కేసీఆర్. జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే 18%
పన్ను వేస్తామని చెప్పి గతంలో ప్రతిపాదించిందో దాన్ని ఈరోజు తీవ్రంగా నిరసించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. మీరు కనుక దీన్ని తగ్గించకపోతే దీన్ని యథాతథ స్థితికి, ఎందుకంటే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వ్యాట్ 5% చొప్పున మరి గతంలో ఇవన్నీ కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 18% వేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 19,000 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతా ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. అవసరమైతే న్యాయస్థానానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్తుంది, కానీ ఈ ప్రతిపాదనను ఒప్పుకోమని చెప్పి గట్టిగా నిరసించడం జరిగింది. జీఎస్టీతో ప్రాజెక్టులకయ్యే వ్యయం భారీగా పెరుగుతుంది. ఐరన్, సిమెంట్ వంటి వస్తువులపై ట్యాక్స్ పెరగడంతో వ్యయ అంచనాలు పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. జీఎస్టీ సమావేశాల్లోనూ మంత్రి ఈటెల రాజేందర్ ఈ అంశాన్ని లేవనెత్తినా పట్టించుకోలేదు కేంద్రం. జీఎస్టీ అమలు ముందు మొదలైన ప్రాజెక్టులకు సైతం జీఎస్టీతో తెలంగాణ ప్రాజెక్టులపై 19,000 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో జీఎస్టీని 5%కే పరిమితం చేయాలని తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం 12% జీఎస్టీని విధించడాన్ని కేసీఆర్ ప్రభుత్వం తప్పుపడుతోంది. స్పష్టంగా ప్రభుత్వపరమైనటువంటి వర్క్స్ ఏవైతున్నాయో నేకడిగా కనబడుతుంది. గతంలో 5% ఉండే, ఇప్పుడు 18 వేసిండ్రు. 1,00,000 కోట్ల పని జరిగితే 13,000 కోట్ల రూపాయల డిఫరెన్స్ వచ్చే ఆస్కారం ఉంది. 12% వేసినా కూడా 7% నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నష్టం లేదనే తప్పు. ఇతరత్ర ఏమైనా కలెక్షన్స్ ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా ఇప్పటివరకు తెలియదు. కానీ ఇప్పటి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో జీఎస్టీ వల్ల బీడీ పరిశ్రమ ఇక్కడ నష్టపోయే ప్రమాదం ఉంది. 2 గ్రానైట్ పరిశ్రమ, ఇది కుటీర పరిశ్రమ కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి అవి నష్టపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రభుత్వపరమైన వర్క్ల మీద భారం పడేటువంటి ఆస్కారం అయితే ఉంది. జీఎస్టీపై తెలంగాణ సర్కార్ ఒత్తిడికి కేంద్రం తలొగ్గి జీఎస్టీని తగ్గిస్తుందా, లేదంటే తెలంగాణ ప్రజల్లో బీజేపీని దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.